మరమరాల రాగి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ ముక్కలు, కివి ఫ్రూట్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పల్లీలు, రాగి మరమరాలు, ఉప్పు, నూనె, పుచ్చకాయ గింజలు, ఉడికించిన పచ్చికందులు, ఉడికించిన చిలకడదుంప ముక్కలు, ఆరెంజ్ జ్యూస్, కొత్తిమీర, మిరియాల పొడి, ఖర్జూరం ముక్కలు, కుబానీ ముక్కలు, పసుపు. రాగి మరమరాల ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. అలాగే అందులో పుచ్చకాయ గింజలు, రాగి మరమరాలు, కొద్దిగా ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఆరెంజ్ తొనల్ని మధ్యలోకి కట్ చేసి గింజలు తీసేసి ప్లేట్ అంతా సర్వ్ చేసుకోవాలి. తర్వాత కివి ముక్కలను కూడా ప్లేట్ లో డెకరేట్ చేసుకోవాలి. తర్వాత రౌండ్ గా కట్ చేసిన పైనాపిల్ ముక్కలు కూడా పెట్టి వాటిపైన అన్నిటి మీద కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి వేయాలి. తర్వాత ఆరెంజ్ జ్యూస్ వేసి కొద్దిగా తేనె కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగి మరమరాలను తీసుకోవాలి. దానిలో సన్నగా కట్ చేసిన కివి ముక్కలు, పైనాపిల్ ముక్కలు, కుబానీ ముక్కలు, ఖర్జూరం ముక్కలు, చిలకడదుంప ముక్కలు వీటన్నిటిని వేసిన తర్వాత ఉడికించిన పచ్చి కందులు కూడా వేసి సరిపడినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, తేనె, ఆరెంజ్ జ్యూస్ వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని అన్ని ఫ్రూట్స్ మీద ఉండేలాగా పెట్టుకొని ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన రాగి మరమరాల ఫ్రూట్ సలాడ్ రెడీ.